సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నిన్న పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ టీజర్ మరి ఎలా అనిపించింది? మళ్ళీ గబ్బర్ సింగ్ వైబ్స్ గుర్తొస్తున్నాయని అభిమానులు ఫీల్ అవుతున్నారు. మరి ఆ డైలాగ్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కావచ్చు, ఆ టీజర్ మీకు ఎలా అనిపించింది? అంటే ఇది రీమేకా కాదా అనే డిస్కషన్ ఇప్పటికీ నడుస్తోంది. అవును. థియరీ అంటే వాళ్ళు బుక్ మై షోలో పెట్టినటువంటి డిస్క్రిప్షన్లో నుంచి థియరీ పోలికలు కనిపిస్తున్నాయి అనేటువంటి ఒక అభిప్రాయం చాలా మందిలో కలిగింది. ఆ కలగటం అనే దాన్ని కొంచెం తుడిచే ప్రయత్నం చేసింది ఈ నన్ను వచ్చినటువంటి ఆ టీజర్. నిజానికి ప్రమోషన్ యాక్టివిటీ ఇంకొంచెం పెంచాల్సిన అవసరం ఉంది. అంటే సినిమాని జనంలోకి పుష్ చేయటం అనేది ఈవెంట్స్ వీటి ద్వారా జనంలోకి తీసుకువెళ్ళటము, ఆ డేట్ని జనాల మనసుల్లో రిజిస్టర్ చేయటము, ఈ కార్యక్రమం జరగాలి. ఇంకొంచెం వేగం పెంచాల్సిన సందర్భం వచ్చేసింది, టైం దగ్గరకు వచ్చేసింది. కాబట్టి ఈ టీజర్ ఏదైతే వాళ్ళు నిన్న రిలీజ్ చేశారో అది ప్రధానంగా ఇది రీమేక్ అనే అభిప్రాయం కాదు అనేది. రెండోది, ఆయన ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు హరీష్ శంకర్. ఇది యాక్చువల్గా కాలేజ్ బ్యాక్డ్రాప్లో అనుకున్నాం కదా మొదట, ఆ తర్వాత మారి ఇది కాప్ స్టోరీగా కన్వర్ట్ చేస్తే బాగుంటుందని ఇటువైపు డ్రైవ్ అయ్యామని చెప్పాడు ఆయన స్పష్టంగా. రెండోది, రీమేక్స్ జోలికి వెళితే ఒళ్ళు కాలిపోయే ప్రమాదం ఉంది అనేది భీమ్లా నాయక్ లాంటి అనుభవాలు ఉన్నాయి. భీమ్లా నాయక్ ఒకటే కాదు, బ్రో అనే సినిమా కూడా ఒక దారుణమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చింది పవన్ కళ్యాణ్కి. కాబట్టి రిస్క్ చేయటం అనేది తప్పు అనే అభిప్రాయం కలిగింది. ఒక ఓపెన్ డయాస్ మీద చిరంజీవి గారు కూడా చెప్పాడు ఈ మాట, భవిష్యత్తులో రీమేక్స్ ఉండే అవకాశం లేదు అనేది. కాబట్టి ఆ ఏరియాలో ఉన్న కన్ఫ్యూజన్ రీత్యా కొంచెం జనాలు ఎగబడ్డారు ఇది చూడటానికి, టీజర్ చూడటానికి, టీజర్లో చెక్ చేసుకోవటానికి. బుక్ మై షోలో వాడు ఇచ్చిన డిస్క్రిప్షన్ తాలూకా వ్యవహారం అంటే ఏం లేదు. దీనిలో ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆయన ప్రొఫెషన్ నుంచి తన కూతురుని కాపాడుకోవడం కోసం పక్కకి వెళ్ళిపోయిన సందర్భంగా పాత పగలు ఆయన మీద మళ్ళీ కాలు దూవినప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేశాడు అనేది కథ. ఏది థియరీ గొడవ. అందుకని ఆ పోలికలు ఎక్కడో కనిపిస్తున్నాయి అనేది ఒక ప్రచారం నడుస్తోంది. ఆ ప్రచారాన్ని కొంచెం ఆపటం. రెండోది, ఈ డిస్కషన్ని వ్యూహాత్మకంగానే రేపుతున్నారా, ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా దీన్ని రేపుతున్నారా అనేది కూడా ఒక డౌట్. ఫైనల్ అవుట్పుట్ చూసే వరకు ఏముంటుందో ఎవరికి తెలియదు. కాకపోతే టీజర్లో పవన్ కళ్యాణ్ మార్క్ డైలాగులు, పవన్ కళ్యాణ్ మార్క్ అంటే ఆ సిగ్నేచర్ మేనరిజమ్స్ ఉన్నాయని అవన్నీ రన్ చేశారు. అలాగే గబ్బర్ సింగ్లో ఎలాగైతే ఎనర్జెటిక్గా కనిపిస్తాడో ఆ మోడ్లో ఇక్కడ భగత్ సింగ్గా కనిపించేటువంటి పరిస్థితి ఉంది అనేది ఒక గ్యారంటీ ఇచ్చాడు, ఒక అష్యూరెన్స్ ఇచ్చాడు ఆడియన్స్కి, ఫ్యాన్స్కి కూడా. అంతకుమించి కథలో ఏముంటుంది అనేది రివీల్ చేసే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. పవర్ఫుల్ యాక్షన్ ఉంటుంది. అలాగే ఈ సినిమాకి అడ్వాంటేజ్ ఏంటంటే దాదాపు 2 hours స్క్రీన్ ప్రజెన్స్ ఉంటుంది పవన్ కళ్యాణ్ది అనేది చెప్తున్నాడు ఆయన డైరెక్టర్ గారు. సో ఇది ఒక రకమైన ఫుల్ మీల్స్. అందుకని దాని మీద నిజానికి అదే సెల్లింగ్ పాయింట్ ఆయనకి. రెండోది, ఓజీ సక్సెస్ తర్వాత పవన్ కళ్యాణ్కి ఒక విషయం అర్థమైంది, సినిమా అనేది చేయదలుచుకుంటే సీరియస్గా చేయాలి, దానికి ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇచ్చి తీరాలి, అలాగే సినిమా ఎక్కడ తీయాలో అక్కడే తీయాలి, ఎలా పడితే అలా తీస్తే చూడటానికి జనం సిద్ధంగా లేరు అనేది ఆయనకి అర్థమైంది. అర్థమవటం వలన తర్వాత చేస్తున్న సినిమా ఇది. అందుకని ఆయన హైదరాబాద్లో షూట్ చేశాడు వచ్చి, అంతే తప్ప అక్కడ సెట్ వేసుకోమని చెప్పలా, తాడేపల్లిలో సెట్లు వేసుకోమని చెప్పలా. వాళ్ళకి చెప్పాడు అన్నమాట, 2 hours వస్తాను నేను, ఈ రిస్ట్రిక్షన్స్ లేవు వీటికి. కంపారిటివ్గా డేస్ కూడా ఎక్కువ ఇచ్చాడు. ఆయన వచ్చాడు, పని చేశాడు, తిరిగి వెళ్ళాడు, ఆ బాధ్యతలు చూసుకున్నాడు, షెడ్యూల్ ప్రకారం నడిచింది ఇది. కాబట్టి ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఆ 2 సినిమాల కంటే ముందు ఎలాగైతే డెడికేట్ అయ్యాడు సినిమాలకి, ఆ డెడికేషన్ కనిపించబోతోంది, దాని ప్రభావం సినిమా మీద ఉండబోతోంది అనేది బలంగా చెప్పదలుచుకున్నాడు హరీష్ శంకర్. అది అభిమానులకి కన్వే చేయడం కోసం డిజైన్ చేసిన టీజర్ అది ప్రాపర్గానే కన్వే చేసింది. కాబట్టి వాళ్ళ పర్పస్ నెరవేరింది, పర్పస్ఫుల్గానే ఉంది టీజర్.
డెఫినెట్గా ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అంటే వాళ్ళకు ఒక టార్గెట్ ఉంది. ఓజీ క్రియేట్ చేసినటువంటి ఆ 300 crore అవును. అనేది దాటాలి. ఉమ్. అది దాటి అన్నగారు క్రియేట్ చేసినటువంటి అంటే చిరంజీవి క్రియేట్ చేసినటువంటి ఒక నెంబర్ ఉంది మనశంకర వరప్రసాద్ గారి ద్వారా. దాన్ని రీచ్ అవ్వాలి, దాన్ని దాటాలి. ఈ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. ఉమ్. అన్నైనా తమ్ముడైనా ఎవరైనా పోటీనే. ప్రొఫెషనల్ ఇది ఉంటుంది, అంటే వృత్తిపరమైన స్పర్ధ ఉంటుంది అని చెప్పాడు అరవింద్ గారు ఒకసారి. ఆ స్పర్ధ ప్రకారం ఇప్పుడు దాన్ని దాటాల్సినటువంటి బాధ్యత ఉంది. క్రాస్ చేస్తుందని అందరూ అనుకుంటున్నారు. అనుకోవడానికి కొంత దోహదపడేలాగానే ఉంది ఇది. ఓకే. చూద్దాం రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి ఏంటనేది అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.